నమస్తే, నేను మీ కుప్ప పద్మిని. ఇన్నాళ్ళు మీ సపోర్ట్‌ని నాకందిస్తూ, మీ ప్రేమని నాకందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు. ఇప్పుడు చూడబోతున్న ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ ఇష్టాన్ని, అలాగే మీ సపోర్ట్‌ని నాకందించండి. అలాగే ఈ వీడియో పట్ల మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేసి నాకు తెలియజేయండి. నమస్తే. నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను పద్మిని. ప్రస్తుతంతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, వాస్తు జ్యోతిష పండితులు, న్యూమరాలజిస్ట్ శేషగిరిరావు గారు ఉన్నారు. మాట్లాడదాం. సార్ నమస్తే సార్. నమస్తే అండి. సార్ అసెట్స్ అనేవి ఏర్పరచుకుంటూ ఉంటాం. ఎవరైనా కూడా వాళ్ళ అది బంగారం అనుకోవచ్చు, భూములు అనుకోవచ్చు, ఇళ్ళు అనుకోవచ్చు. అయితే ఒక్కొక్కసారి భూముల మీద పెట్టినటువంటి ఆ పెట్టుబడి ఏదైనా అత్యవసర పరిస్థితి ఉంటే మనకు ఆదుకుంటుంది అన్న ఉద్దేశంతో పెట్టుకుంటూ ఉంటారు. అది పిల్లల చదువులో, పెళ్ళిళ్ళలో ఏదైనా అనివార్యంగా హాస్పిటలైజ్డ్ అయిపోయినప్పుడు ఉంది కదా అన్న ధైర్యం ఉంటుంది. కానీ అంత ఈజీ కాదు కదా! భూమి కొన్నంత ఈజీ కాదు మనం అమ్మటం అనేది కొంతమందికి ఇబ్బందిని పెడుతుంది. అవును. మరి ఎట్లా అండి? కరెక్ట్‌గా మా భూమి అమ్ముడవ్వట్లేదు, లేకపోతే ఇల్లు అమ్ముడవ్వట్లేదండి. ఏం అవును. చేయాలో తెలియట్లేదని చాలా మంది అడుగుతుంటారండి. అవును. దీనికి ఏదైనా పరిష్కార మార్గం ఉందా? తప్పకుండా. ఎందుకంటే మనకి ఇల్లులోనే ఇంకా కొద్దిగా పోతాయేమో. హ్మ్. ఈ భూమి ఖాళీ స్థలాలైతే చాలా కష్టం. తలనొప్పి. పాపం వాళ్ళకి అవసరానికి అది సొమ్మునివ్వదు. హ్మ్. కానీ ఇక్కడేమో మనకి కష్టాలనేవి మనని చెప్పకుండా కొన్నొస్తాయి. హ్మ్. కొన్ని ఖచ్చితంగా మనం ఆ టైంకి పూడ్చుకోగలము అనే నమ్మకంతో చేస్తాం కానీ కొన్ని సందర్భాల్లో అవ్వకపోవచ్చు. కరెక్ట్. సో, ఈ ఊహించని పరిస్థితులు ఒకప్పుడు రావటం వల్ల కూడా మనం అమ్ముకోవాల్సింది అనివార్యమవుతుంది. అవును. సో, అలా ఉన్న పరిస్థితుల్లో మరి ఏంటి మార్గం అనేది? సో, ఇక్కడ మనకి గ్రహాల్లోకొచ్చినప్పుడు ఖచ్చితంగా భూముల మీద పెత్తనమంతా కూడా మరి కుజుడిదే ఉంటుంది. కనుక ఇక్కడ కుజారాధన అనేది ఎక్కువ మనకి మేలు చేయటం అనేది ఒకటి. ఇది ఇక్కడ మనం చెప్పాల్సిందంటే సరే ఎవరు తోచింది కుజుడు అంటే సుబ్రహ్మణ్య స్వామనో, ఇంకోటనో మనం చెప్పుకుంటాం. కానీ దీనికంటే కూడా సులభమైన మార్గం అనేది అంటే ఇది కూడా కుజుడికి సంబంధించింది, భూమికి సంబంధించింది రెమెడీ. కానీ ఇది ఎలా చేయాలి అనేది. సో, ఇక్కడ మనకేంటంటే ఎర్రమట్టి అని అమ్ముతారు. ఆ! మామూలుగా ఈ నర్సరీస్‌లో కూడా నర్సరీలో దొరుకుతుంటుంది. దొరుకుతుంది ఆ! ఎర్రమట్టి అనేది. హ్మ్. అదే మామూలుగా మీరు కొద్దిగా పల్లెటూర్లు ఇలాంటివైతే ఎక్కడ పడితే అక్కడే ఉంటాయి. తెచ్చేసుకోవచ్చు. ఎక్కడ పడితే అక్కడే హ్మ్. ఉంటాయి. కానీ మనకు కావాల్సిందైతే మాత్రం ఖచ్చితంగా ఎర్రమట్టే. ఎర్రమట్టి. ఎంత కావాలి? జస్ట్ ఒక కవర్‌లో ఇంత హ్మ్. పెట్టుకుంటే ఎందుకంటే ఒక 6 మంగళవారాలు అవసరం ఉంటది. హ్మ్. హ్మ్. సో, 6 మంగళవారాలకి ఊరికే చిటికెడు కావాలి. హ్మ్. అంటే ఒక కవర్ ఇంత కవర్ ఉంటే సరిపోతుంది. సరిపోతుంది. ఒక అర కిలో అలా ఉంటే హ్మ్. సరిపోతుంది. హ్మ్. సో, దీనికేంటి సింపుల్‌గా అంటే మనది ఎక్కడైతే భూముందో హ్మ్. ఆ భూమి యొక్క 4 పక్కల కూడా ఈ 6 మంగళవారాలు కొద్దిగా ఈ ఎర్రమట్టిని వేసేసి రావాలి. ఓహ్! దూరంగా ఉంటే ఒకవేళ ఆ భూములు? అక్కడ మనకు అందుబాటులో మరి ఎవరైనా ఉంటే వాళ్ళ చేత అలాగా వేయించొచ్చా? వేయించొచ్చు. ఓకే. హ్మ్. అది మన భూమిలో వేయించడమే. హ్మ్. అది అది చాలా తొందరగా నేను చాలా మందికి ఇచ్చిన రెమెడీలో ఫలించింది కూడా. హ్మ్. ఈవెన్ కొన్ని వాస్తు దోషాలొచ్చి అమ్మడం వాటికి కూడా బాగా పనిచేసింది. హ్మ్. సో, అది ఎక్కువ మందికి నేను చెప్పే రెమెడీ. అయితే దీంతో పాటుగా మనకి 2 రకాలు. ఒకటేంటంటే ఎప్పుడు కూడా మనం ఒకటి చెబుతూ ఉంటాం. మామూలే. అంటే ఒక వేదిక వరడు అనేది ఒకటి, స్విచ్ వరడు అనేది యాహ్! ఒకటి. ఈ 2 ఎప్పుడు కూడా మారవు. ఎందుకంటే నేను కొద్దిగా అన్ని మతాలని దృష్టిలో ఉంచుకోవాలి. సో, అన్న ఉద్దేశంతో చేస్తూ ఉన్నారు నాస్తికుల్ని వీడియోస్. వీళ్ళని కూడా దృష్టిలో ఉంచుకోవాలి. ఇక సో, నాస్తికుల వీడియోలు చూడరు కదండీ! చూస్తారా? అంటే వేలెట్టి కెలకడానికైనా చూస్తారు కదా! ఒకవేళ అలా అయినా వాళ్ళకి ఉపయోగపడాలనా? అబ్బబ్బబ్బా! సో, ఆ! ఇక్కడ మనిషి తత్వం అనేది ఎలా ఉంటుందనే అంచనా వేయలేం చ ఒక్కోసారి. చెప్పలేం. ఏడిపించడానికి చూసేవాళ్ళు కూడా ఉంటారు. అవును. సో, నాకు ఏడిపిస్తాడో, నవ్విస్తాడో లేదా తర్వాత వాడు నన్ను ఏడిపిస్తాడు, నేను వాడిని ఏడిపిస్తానా అదే అనేది సెకండరీ. మనకు సెకండరీ. పనవ్వడం ఈజ్ మనకి ఇంపార్టెంట్. పని అవ్వటం అనేది కావాలి. ఎంతో కొంత మేలు జరగడం అనేది కావాలి. రైట్. సో, ఏడ్చేవాళ్ళు ఏడ్చుకుంటారు, నవ్వేవాళ్ళు నవ్వుకుంటారు. నవ్వుకుంటారు. అది మనకు అనవసరం. యాహ్! మన వంతుకు మనం చిత్తశుద్ధితో కరెక్ట్. చేశామా లేదా అన్నదే మనకి ముఖ్యం. కరెక్ట్. కానీ ఇప్పుడు మనకి ఇప్పుడు వాడి ఏడుపు గాని, వాడి యొక్క విమర్శ గాని, ఈ ఇబ్బందుల్లో ఉన్నవాడికి అది ఎంత మాత్రం ఊతం ఉపయోగపడదు. పడదు. హ్మ్. సో, అలాంటి వాళ్ళు హ్మ్. మనకి అనవసరం అసలు. అనవసరం. సో, అందుకనే ఫస్ట్ ఒకానొక యాడ్ ఫిల్మ్ నేను చేసినప్పుడు కూడా అదే జ్యోతిష్యం నమ్మని వారి గురించి నో కామెంట్. హ్మ్. నమ్మేవారికి ఎప్పుడు ఉంటుంది బెనిఫిట్. ఆ! వావ్! సో, అది వాళ్ళు
చాలా విస్తృతంగా వేసుకున్నారు అప్పుడు ఆ సంస్థ వాళ్ళు. బ్యూటిఫుల్ సో బ్యూటిఫుల్ అలాగా నమ్మే వాళ్ళకి ఎంతో కొంత మనం ప్రయోజనం అయితే చేకూరుస్తాం. నమ్మని వాళ్ళ గురించి అంటే ఇంకేం కామెంట్ ఏం చేస్తాం? చేస్తాం మనం? ఏం చేస్తాం? వాడి సో దౌర్భాగ్యం అది. అది దేవుడు ఏం చేయలేడు. కదా సరే కదా. ఓకే. ఇంకా అదేం మనకొద్దు. రైట్. సో మనం ఎంతసేపు మన మీద ఎవరైతే పాపం భరోసాగా చూసి Yeah. ఎంతమంది మరి మన కోసం వీళ్ళు ఏదో రెమెడీ ఇస్తే నాకేదో ఫలితం దక్కుతుందని ఆశపడే వాళ్ళు బోలెడు మంది ఉంటారు. కరెక్ట్. సో వాళ్ళకి మనం ఎంతవరకు న్యాయం చేస్తున్నాం, ఎంతవరకు వాళ్ళ కోరికలు హెల్ప్ చేస్తాం. తీర్చగలుగుతున్నాం అంతవరకు. సో Yeah. అప్పుడు వాళ్ళకి వాళ్ళ తృప్తి వాళ్ళకు ఉంటుంది, వాళ్ళని తృప్తి చేసామనే ఆత్మతృప్తి మనకు ఉంటుంది. Correct. సో మనకి 2 తృప్తులు అనేది కూడా ఇంపార్టెంట్. సో అది ఎవరి వృత్తిలో వారికి ఉండే తృప్తి అనేది వేరు ఉంటుంది. సో అది అందరికీ కావాలి. సో ఇక్కడ మనం కంపల్సింది ఏంటంటే ఈ 6 మంగళవారాలు అనేది ఆ ఎర్ర మట్టి అనేది వేసి రావటం. అది 4 చాలా మూలల. చాలా 4 సింపుల్. దిక్కుల పోనీ. 4 దిక్కుల అంతే. 4 దిక్కులే, ఒక తూర్పు దక్షిణ ఇవే అష్టదిక్కులు అక్కల. అక్కర్లేదు. అదే 4 దిక్కుల్లో వేయాలి. ఏ సమయంలో వేయాలండి? ఇది సాధ్యమైనంత వరకు సూర్యాస్తమం లోపు ఎప్పుడైనా వేయచ్చు. ఓకే. ఉదయం నుంచి మిట్ట మధ్యాహ్నం అయినా కూడా మీరు భయపడక్కల. ఉమ్. కేవలం సూర్యుడు అస్తమించే లోపు చేయాలి. ఉమ్. సో అందుకని ఎనీ టైం వాళ్ళకి కుదిరిన టైం ఏదైనా కూడా మంచిది. Right. అది కూడా ఇక్కడ ఏంటంటే మంగళవారాలే, Hmm. మిగతా వారాలు వద్దు. ఒకవేళ ఇన్ కేస్ పొరపాటున మర్చిపోయాం, ఈ మంగళవారం మనం మర్చిపోయాం, అప్పుడు గురువారం చేయండి. Hmm. ఇంకా మిగతా రోజులు వద్దు. Hmm. ఇలా చేస్తే చాలా 6 Hmm. 4 దిక్కులు Hmm. ఇలా చేయటం అనేది ఒకటి. తర్వాత రెండోది వచ్చేప్పటికి ఏంటంటే ఇందాక చెప్పాం మనం ఇక్కడ మటుకు ఏంటంటే ఇది ఓం ధరణీధరాయ విద్మహే పృథ్వీధరాయ ధీమహి తన్నో భౌమః ప్రచోదయాత్. ఇది మటుకు నిత్యం చదువుకుంటూ ఉండాలి. ఎన్నిసార్లు చదవాలి? అది రోజుకి 21 సార్లు చాలు. ఉమ్. అంతకంటే అవసరం లేదు. జస్ట్ 21 సార్లు చదువుకుంటే చాలు. అదొక పద్ధతి. సరే ఇంకా మామూలుగా స్విచ్ వెళ్ళడం వచ్చేప్పుడు పృథ్వీ 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 ఉమ్. అంతే, ఇంకా వేరే ఏమన్నా అవసరం లేదు. ఉమ్. అది మటుకు 108 సార్లు చదువుకోవాలి. ఉమ్. సో దక్షిణంగా కూర్చొని చదువుకుంటే కనుక ఓకే. ఇంకా దక్షిణ తొందరగా ముఖంగా కూర్చుని. దక్షిణంలోనే కూర్చోవాలి. ఉత్తర ఓ, ముఖం ఉత్తరం దక్షిణంలో. సంపదను ఇస్తుంది. దక్షిణం మనకు కావాల్సిన ప్లేస్. ఓకే. దక్షిణంలో కూర్చుని ఉత్తరముఖంగా. రైట్. ఉమ్. సో అప్పుడు వాళ్ళకి సాధ్యమైనంత తొందరగానే అమ్ముడైపోవటం అనేది కూడా ఉంటుంది. రైట్. ఇన్ కేస్ ఇప్పుడు మనం సాధ్యమైనంత వరకు కూడా 90 రోజుల్లోనే వాళ్ళకి రిజల్ట్స్ వస్తుంది అనేది నా ప్రగాఢమైన నమ్మకం. ఒకవేళ 90 రోజుల్లో ఒకవేళ రాలేదు అనుకుందాం, అప్పుడు రాకపోతే మాత్రం అప్పుడు దేవుడి యొక్క సహాయం అవసరం ఉంటుంది. అప్పుడు మాత్రం 6 మంగళవారాలు సుబ్రహ్మణ్య స్వామికి అభిషేకం చేయించండి. అప్పటిదాకా మాత్రం అవసరం లేదు. ఖచ్చితంగా వాళ్ళకి పని అయితే ఆ ఎర్రమట్టితోనే అయిపోతుంది. బ్యూటిఫుల్ బ్యూటిఫుల్. రైట్ అండి. సో ఇలా చేసుకుంటే గనక ఖచ్చితంగా అమ్ముడవ్వడం అనేది జరుగుతుంది అని అంటున్నారు. వాళ్ళ వాళ్ళ ల్యాండ్స్, వాళ్ళ ఇల్లు అయితే ఎలాగా? ఇల్లైనా స్థలమైన ఇల్లైనా కూడా 4 దిక్కుల్లో కొద్దిగా మట్టి జల్లిరా వాళ్ళ గదుల్లో ఎక్కడక్కడ దక్షిణం ఇవన్నీ ఉంటాయి కదా, 4 దిక్కులు ఉంటాయి కదా, అది జస్ట్ అలా వచ్చి తెల్లారి ఊడ్చేయటమే. అంతేనా? ఓకే. ఇంటికైనా అదే పద్ధతి. రైట్. లోపల ఇంట్లోనే, బయట కాదు. బయట కాదు. లోపల ఏం చేసుకోవచ్చు. అంతేగా, మరి అపార్ట్మెంట్లు ఉంటాయి, అదే అదే. బయట ఎక్కడ అవుతుంది? రైట్ రైట్. రైట్. అద్భుతం అండి. ఇది చాలా హెల్ప్ అవుతుంది అని ఖచ్చితంగా అనిపిస్తుంది. ఇబ్బంది పడుతూ ఉన్నారు, వాళ్ళకి హెల్ప్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ చాలా బ్యూటిఫుల్ గా ఎక్స్ప్లెయిన్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్ Thank you, అండి. thank you. నమస్తే.